ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. స్వామి కార్తీక మాసంలో ఏకాదశి రోజున, అలాగే సోమవారం రోజున, అలాగే పౌర్ణమి రోజున, అమావాస్య రోజున విశేషంగా 365 ఒత్తులతో దీపం వెలిగిస్తారు స్వామి. ఇది విధానం ఏమిటంటే, అసలు 365 ఒత్తుల నోము చేసేది ఒక పూజా విధానం. గౌరీదేవిని పరమేశ్వరుని అభిషేకం చేసి, గౌరమ్మని పూజించి, అమ్మవారికి షోడశోపచార పూజ చేసి, అక్కడ అమ్మవారి ముందు వెలిగించేది 365 ఒత్తులు. 365 ఒత్తులు వెలుస్తారు. దీని అర్థం ఏమిటి అంటే, ప్రతి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకొక ఒత్తి చొప్పున అమ్మవారికి, అయ్యవారికి అంటే పార్వతీ పరమేశ్వరులకి సమర్పణ చేసేటువంటి మహత్కార్యము. ఇది ఎక్కువగా చాలామంది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేస్తారు. స్వామి ఈ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది పౌర్ణమి అంటే 15, 11, 24 శుక్రవారం రోజున మనకి కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో వెలిగినటువంటి ఆ యొక్క దీపానికి ప్రత్యేకత ఏంటంటే, రోజుకొక దీపాన్ని భగవంతుని సమర్పణ చేస్తూ, నీకు అవకాశము లేక ఒకేసారి స్వామివారికి సమర్పణ చేయడం. అంటే కొంతమంది అంటారు, ఓహో అంటే అన్ని కలిపి చేసుకోవచ్చా, మరి జీవితం మొత్తంలో మనము 100 సంవత్సరాలు ఉంటాం, 100 సంవత్సరాలు ఇంటూ 365 వేసి మనం వెలిగించవచ్చు ఆ స్వామి అనే వాళ్ళు ఉంటారు. ఇది ఇక్కడ కనీసం ఈ రోజు చేయలేకపోయాను నేను, అమ్మ ఈ రోజున నీకు సమర్పణ చేస్తానని చెప్పేసి ప్రతిరోజు మన పాపకర్మ నివృత్తి కొరకు దీపము ద్వారా, దీపం మీద వెలిగి అది బాగా వెలిగి అమ్మవారి దగ్గరనే అంతర్ధానం అయిపోతుందో, అలాగే మనం చేసినటువంటి పాపకర్మలు కూడా, స్వయంకృతాపరాధాలు కూడా అక్కడ స్వామివారి పాదాల దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర మనం వెలిగించే దీపము అది శాశ్వతమై అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చి మన పాపకర్మ నివృత్తి చేయడానికి పనికి వస్తుందని అర్థం. అంతే తప్ప రోజు వెలిగించే దానికి ఒకేసారి వెలిగి కాదు. అలా 365 కలిపి వెలిగిన అర్థం అంటే, ఒకవేళ ఏదైనా మర్చిపోయినా, ఏదైనా నేను చేయగలిగేటువంటి పూజలు లోపం ఉన్నా ఆ లోపాలన్నీ పోగొట్టుకోవడానికి ఈ 365 ఒత్తులతో నేను అమ్మని దీపం వెలిగిస్తానని చెప్పేసి అమ్మవారికి వెలిగించడం. ఇది చాలామంది తులసి కొడదలు వెలిగిస్తారు, అంటే తులసి కొడదలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున అంటే ఈ 365 రోజుల వల్ల ఏమవుతుందంటే, మన ఇంట్లో 7 తరాల వరకు అనుకూలవంతమైన పుణ్యప్రాప్తి ఉంటుంది. అంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క రకమైనటువంటి దీప ప్రజ్వలన వల్ల పాప విముక్తులయ్యేటువంటి అవకాశం. 7 తరాల వాళ్ళు పాపకర్మల నుంచి విముక్తులై పుణ్యలోక ప్రాప్తిని, మనకి ఆయుష్ అంతా పూర్తయిన తర్వాత మనము కూడా మోక్షాన్ని పొందుకోవడానికి ఉపయుక్తమయ్యేది ఈ 365 ఒత్తులు చేసేది. అందుకే స్త్రీలు మన సనాతన ధర్మంలో చేసేటువంటి పూజల వల్ల పురుషుడు ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై, వర్చస్సు కలిగి ధనధాని వృత్తితో బతుకుతున్నాడు. ఆ ఆడపిల్ల మన ఇంట్లో కనుక దీపం కానీ పూజ కానీ చేయకపోతే దరిద్రంతో బాధపడుతుంటాం. నిరంతరం ఇంట్లో ఈగల మోత, ఏ పని లేక, ఇంట్లో అనవసరమైనటువంటి అంటారు కదా ఒక రకమైనటువంటి భావోద్వేగాలు. ఇక కొన్ని మతాల్లో, పాషాండ మతాల్లో కొంతమందికి ఇక అసలు ఆలుమొగలకి, అక్కచెల్లెలకి వాయు వరుసలైనటువంటి ప్రమాద స్థితి. ఇవన్నీ ఇలాగే వచ్చాయి. సావాస దోషంతో నానాయోని సంపర్కంలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇటువంటి దుర్బుద్ధులు ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అన్నకి చెల్లెలకి పుట్టినవాడేమవుతాడు, అమ్మకి కొడుకు పుట్టినవాడేమవుతాడు, ఇలాంటివి ఆయా గ్రంథాలలో, ఆయా లోకాల్లో, ఆయా మతాల్లో చెప్పబడుతోంది. మరి ఇటువంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకుందాం? అలా పుట్టినటువంటి పిల్లలు ఏ వరుసలోకి వస్తారు? అటువంటి అనాయాసమైనటువంటి అటువంటి పుట్టుక కూడా వద్దు మనకి. అంటే నేను వక్రంగా చెప్తున్నాను అనుకోండి, అంటే అటువంటి మంచి పుట్టుక మనకు అక్కర్లేదు. మనకి సంప్రదాయబద్ధమైన సనాతనమైనటువంటి ఒక పద్ధతి ఉండాలన్నా, ఒక సభ్యత ఉండాలన్నా, సంస్కారం ఉండాలన్నా, మన ఇంట్లో ఆడపిల్ల చేసేటువంటి నోములు, మన భార్య చేసేటువంటి పూజాధికాలు మనకెంతో అనుకూలతను కలిగిస్తున్నాయి. కాబట్టి తులసి కోట పూజ కానీ, ఉసిరిక దీపం కానీ, అలాగే వెండి దీపదానం కానీ, లేదా సత్యనారాయణ వ్రతం కానీ, అభిషేకము, అర్చనలు, స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దీపారాధనలు, అలాగే స్వామివారికి ప్రసాదాలు నివేదన చేయడము, ఇలా అనేక రకాల కుంకుమార్చనలు, ఇలా అనేకమైనటువంటి పూజలన్నీ కూడా మనకి చైతన్యవంతమైన స్థితి కలగడానికి, కుటుంబంలో అందరి ఆదరాభిమానులు పొందుకోవడానికి ఉపయోగపడేవే ఇటువంటి దీపాల ఒత్తులు, దీపాలు చేయడము, దీపాలు దానం చేయడము. 365 ఒత్తులు వెలిగించి దీపం చేయడం వల్ల సమస్త దరిద్రము నుంచి బయటపడే అవకాశం.
ఎవరైతే కార్తీక మాసంలో 365 ఒత్తులతో కనుక ఆ అమ్మవారికి పరమేశ్వరుడికి దీపారాధన చేస్తున్నారో ఆ దీపం వల్ల సమస్తమైనటువంటి దరిద్రాల నుంచి బయటపడతారు. మీకు కావాల్సినటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. తప్పకుండా మీరు కార్తీక పౌర్ణమి రోజున ఇటువంటి దీపం వెలిగించిన, అటువంటి 365 ఒత్తులు వేసి దీపారాధన దానము చేసిన చాలా మంచి ప్రయోజనాలు. అలాగే పౌర్ణమి రోజు తప్పకుండా అరటి బెరల్లో మీరు ఈ దీపాలు నీళ్ళల్లో వదిలిన అనేక శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్తీక పౌర్ణమి విశేషతని తెలుసుకోండి. అలాగే మనకి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క 365 ఒత్తులు చేస్తారు కానీ స్వామి దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అడుగుతున్నారు. అంటే ఈ 365 ఒత్తులకి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అంటే, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరతుమే పాపం, ప్రాతర్దీపం నమోస్తుతే, సాయం దీపం నమోస్తుతే. అంటే ఒక్కొక్క దీపానికి మన పాప పరిహారం కోసం చెప్పుకున్నాం కదా. మరి అలాంటప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎందుకు వెలిగించాలి ఈ దీపాలు, అతను 365 రోజులు ఎంత వెతికాలో కూడా చెప్పుకున్నాం మనం. అయితే దీనివల్ల సైంటిఫిక్ ఏమైనా ఉందంటే, ఈ కాలంలో వచ్చేటువంటి అనేక రకాల అంటువ్యాధులు ఉంటాయి. ఈ కాలంలో వచ్చేటువంటివి అనేక రకాల అంటువ్యాధులు అంటే కార్తీక మాసంలో ఈ చలికి అనేక రకాల అంటువ్యాధులు, అటువంటి అనేక రకాల బ్యాక్టీరియా బయటికి వచ్చి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి అనారోగ్యముల నుంచి విముక్తి కలగడానికి దీపము ద్వారా వచ్చేటువంటి ఆ ప్రజ్వలం అంటే ఆ వెలుగు, ఆ యొక్క మంట అనేది, కొంత ఆ వేడి అనేది మనకి చుట్టూనటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపుగా 10 మీటర్లు 100 మీటర్ల వరకు ఆ దీప ప్రజ్వలన వల్ల ఎటువంటి క్రిమి కీటకాదులు లేకుండా చేస్తుంది. ఆరోగ్యవంతమైనటువంటి బ్యాక్టీరియా నుంచు నాశనకరమైనటువంటి బ్యాక్టీరియాని చంపేసేటువంటి శక్తి దీపానికి ఉంటుంది. మరి దీపంలో ఏ నూనె వేసి వెలిగించాలి అని అడుగుతూ ఉంటారు. దీపాలలో ఖచ్చితంగా ఈ మాసంలో వెలిగించే దీపాలకి మీరు ఏదో బజార్లో దొరికేటువంటి దీపము నూనె అనేది వాడకండి. ఖచ్చితంగా మీరు వాడాల్సింది మనకి నిజమైనటువంటి నువ్వుల నూనె, నిజమైన నువ్వుల నూనె వాడండి. అంటే గానుగ తీస్తారు కదా, గానుగ దగ్గర తీసుకొని వాడండి. అది మాత్రమే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అది వాడండి. లేదా తప్పకుండా మీరు ఆవు నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వాడాలి. అసలు యాక్చువల్గా వాడాల్సింది ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో అనేక రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పారదొలుతుంది. చాలా నెగిటివ్ ఎనర్జీ పారదొలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. వీరంతో ఆవు నెయ్యి, ఏది పసు ప్యాకెట్ లాగా ఉండేటువంటి ఆవు బొమ్మ వేసినటువంటి ఆవు నెయ్యి వాడకండి. ఎందుకంటే అవి నిజమైన ఆవు నెయ్యి కాదు. పసుపు పచ్చగా ఉన్నది ఆవు నెయ్యి అనుకోకండి, అది కల్తీ నెయ్యి. ఆవు నెయ్యి ఎప్పుడు కూడా అంత పసుపు కలర్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. దీపము కూడా ఎంత దూరం ఉన్నా ఆ దీపం నుంచి ఆ యొక్క వాసన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆవు నెయ్యి మాత్రం వాడండి. లేదా గానుగతో పడినటువంటి నువ్వుల నూనె వాడండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వాటి వల్ల చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం కూడా అనుకూలవంతమైన ఆరోగ్య స్థితి కలుగుతుంది. రెండవది, ఈ కార్తీక మాసమైనటువంటి ఈ దీపం కూడా ఒక రకంగా మనకి పూర్వజన్మ కృతం పాపాన్ని నశింపజేసేది, అలాగే ఈ జన్మలో చేసినటువంటి పాపనాశనం పొందుకునేది, అలాగే మన పితృదేవతలకి తప్పకుండా వాళ్ళు మోక్షాన్ని పొందుకోవడానికి ఈ దీపం పనికి వస్తుంది. అందుకే మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు, మన తాతముద్రలు ఏ తిథిలో తెలియదుగా, మనకి ఏ తిథిలో వాళ్ళు కాలం చేశారో తెలియదు కనుక 365 రోజులు మనకి కలిపి 6 ఒత్తులు వెలిగిస్తే ఆయా తిథులల్లో చనిపోయినటువంటి మన వాళ్ళు, అత్తలు, మామలు, బావలు, అక్కలు, వదినలు, మేనలుడు, మేనమామలు, తాతయ్యలు, ముత్తాతలు ఎవరైతే కాలం చేశారో ఆయా తిథులల్లో ఆ 360 తిథులకు కలిపి ఈ 365 ఒత్తులు పెట్టేటువంటి కారణం కూడా ఉంది. అంటే వాళ్ళు కూడా మోక్షాన్ని పొందడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున లేదా కార్తీక అమావాస్య రోజున ఎటువంటివి చేసేటువంటి ప్రక్రియ ఉంది. ఎటువంటి దీపాల వల్ల ప్రకృతి అనుకూలంగా మారుతుంది, అనేక రకాల సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది, ఆరోగ్యవంతమైనటువంటి ప్రకృతిని కాపాడుతుంది. ఆ చుట్టూ ఒక మంచి వైబ్రేషన్, ఒక మంచి ఆకర్షణ శక్తి పొందుకొని మన ఆనందమయ జీవనాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తప్పకుండా కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించాలి. కార్తీక పౌర్ణమిలో చేసేటువంటి దానము కానీ పుణ్యం కానీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అందులో ఈసారి మనకి శుక్రవారం పౌర్ణమి రావడం, అందులో రాత్రి మనకి కృత్తికా నక్షత్రం ఉండడం ఇంకా విశేషం, రవి మనకి విశాఖ నక్షత్రం ఉండడం అది ఇంకా విశేషం. కాబట్టి తప్పకుండా ఈరోజు అత్యంత శుభప్రదమైనది. వీలైతే సాయంకాలం పూట మీరు తప్పకుండా ప్రదోషకాలంలో అభిషేకం చేసుకొని ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకొని మరి రాత్రి అంటే సూర్యాస్తమైన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహానికి కుంకుమార్చన చేయండి, లలితా సహస్రనామపరణ చేయండి. దానివల్ల ఇంట్లో లక్ష్మీప్రదము, పిల్లలకి విద్యాబలము, చైతన్యవంతమైన శక్తి, అంటే మనకి ఏ పని చేయడానికి శక్తి కలగడము, బుద్ధి వికారం పోగొట్టుకోవడం, మంచి ఐహికమైనటువంటి
కామకర్మలన్నీ కూడా మనకి అనుకూలం. అంటే కామకర్మ అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, అలాగే మంచి సంతానం పొందడానికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి పనికొచ్చేటువంటిది విశేషమైనది ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. తప్పకుండా పౌర్ణమి రోజున మీరు ఇటువంటి ఒత్తులు వేసి అమ్మవారికి అయ్యవారికి దీపారాధన చేస్తే శుభప్రదము, సుఖప్రదము, ఆనందప్రదము తెలుసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.